నమస్తే అన్న. ఈ మన అమిత్ షా పెట్టిన సెక్షన్ గురించి మీ డ్రైవర్ల గురించి మీ కొంచెం చెప్పండి. అమిత్ షా ఏదైతే సెక్షన్స్ పెట్టిండో 279 అని చెప్పి, ఈ సెక్షన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, లారీకి కారు వచ్చి గుద్దినా, కార్కి బైక్ వచ్చి గుద్దినా, బైక్కి సైకిల్ వచ్చి గుద్దినా ఒకటి సెక్షన్ అనేది లాలో రిలీజ్ చేశాడు. ఆ సెక్షన్ నెంబర్ వచ్చేసి 279. సెక్షన్ నెంబర్ వచ్చేసి 279. ఇంకోటి 304. ఈ 279 ఏదైతే సెక్షన్ ఉందో ఈ సెక్షన్కు సంబంధించి మా ఫ్రెండ్ అతను కూడా డ్రైవరే, నాందేడ్లో ఒకటి యాక్సిడెంట్ జరిగింది. అతనిది యాక్సిడెంట్ జరిగితే 10 సంవత్సరాలు జైలు చేశారు. అతనికి 7 లక్షల రూపాయలు జరిమానా కట్టాలని చెప్పి ప్రెషర్ చేస్తున్నారు. వాడు ఆఫ్టర్ ఆల్ డ్రైవర్. 7 లక్షల రూపాయలు కట్టాలంటే వాడు 10 సంవత్సరాలు కష్టపడ్డా కానీ 7 సంవత్సరాలు కష్టపడు. వాడు రాత్రి అనక పగలనక కష్టపడి భార్య పిల్లల్ని చూసుకుంటా, ఇవాళ ఉన్న రేట్లు, డీజిల్ ధరలు, టోల్గేట్ ధరలు, ఇవన్నీ ఒక ఓనర్ది బాధ్యత ఉంటుంది. అసొంటి ఓనర్ని నడిపించేది ఒక డ్రైవర్ మాత్రమే నడిపిస్తాడు. డ్రైవర్ అనే వ్యక్తి రాత్రి అనక పగలనక కష్టపడతాడు. అసొంటి డ్రైవర్ని నువ్వు 10 సంవత్సరాలు జైలు చేసిన తర్వాత వాడు 7 లక్షల రూపాయలు కట్టాలంటే ఎక్కడి నుండి కడతాడు? అమిత్ షాకైనా నరేంద్ర మోడీకైనా నడిపేది డ్రైవరే. వాళ్ళు ఓన్గా అయితే బండ్లు నడుపుకోరు కదా, వాళ్ళకు కూడా ఇదే సెక్షన్స్ వర్తించాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు పెద్ద మనుషులు కాబట్టి వాళ్ళకి ఈ సెక్షన్స్ లాగు ఉండే అన్నట్టు. ఇదేంటంటే మధ్యతరగతి వ్యక్తిని నాశనం చేయడానికి ఇటువంటి సెక్షన్స్ అనేటివి తీసుకొచ్చిళ్ళు. దీనికి మేము పూర్తిగా మద్దతు ఇవ్వడం లేదు, వ్యతిరేకం. ఇక్కడ మా రామగుండం కాన్స్టిట్యున్సీ గోదావరి కని నుండి దగ్గర లేదు లేదన్నా కానీ ఆంధ్ర, రాయలసీమ, కడప, కర్నూలు, ఆల్ ఓవర్ ఇండియాలో మాది ఇక్కడ నుండి బొగ్గు సప్లై అవుతుంది. ఇంకోటి వ్యాగిన్ల త్రూగా ఎంపీ, యూపీ, ఛత్తీస్గఢ్ అంతటా మేము ఇక్కడ నుండి బొగ్గు పంపిస్తున్నాము. మన ఓన్గా లారీలు ఉన్నాయి నాయి. నేను అనేది బొగ్గు కాంట్రాక్టర్ది కింద మనము లారీలు అనేది సప్లై చేస్తూ ఉంటాము. ఇక్కడ నుండి బొగ్గు తీసుకోకుండా రేపు రాత్రి 12 గంటల నుండి, అనగా 9వ తారీఖు రాత్రి 12 గంటల నుండి మా లారీలన్నీ ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ లారీలన్నీ ఆపేసాము. రోడ్డు కూడా సుంసాం ఉన్నది. ఇక్కడ మేము ఇక్కడ గోదావరికంలో ఎటువంటి మొత్తం ఆపడం జరిగింది. మా లారీలు, మా రోడ్డుకు మాత్రం ఎటువంటి లారీలు కూడా ఈ రోడ్డుకు రాకూడదు. ఈ సెక్షన్స్ వాపస్ తీసుకోవాలి. ఇంకోటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ గ్రీన్ ట్యాక్స్ అని మన సెంట్రల్ ట్యాక్స్ అని పెంచాడు, దాన్ని కూడా ట్యాక్స్ అనేది తగ్గించాలి. ఎందుకు తీసుకుంటున్నాడు అంటే ట్యాక్స్? అతను రోడ్లు బాగుండే రోడ్ ట్యాక్స్ ఎందుకు తీసుకుంటుండు? అసలు జనాలు ఎందుకు అడుగుతుండు? మనం 2 వీలర్ బైక్ కొంటాం, మనం దానికి ఏం చేస్తాడు? మన రోడ్ ట్యాక్స్ అని అదే అంటే మొత్తం టోటల్ ట్యాక్స్ల ద్వారానే మనం అనేది పన్నులు చెల్లించి మరి బైక్ తీసుకుంటాం. టోల్ ట్యాక్స్ కట్టమంటాడు. ఇప్పుడు ఈ కాలా కానూన్ అనేది ఏదైతే తీసిండో అమిత్ షా, నరేంద్ర మోడీ ఇద్దరు, బైక్ మీద ఒక సైకిల్ మీద వెళ్ళే వ్యక్తికి గుద్దుతే అతనికి కూడా 10 సంవత్సరాలు జైలు. వీళ్ళకు తెలియక జనాలు ఏం ఆలోచిస్తున్నారంటే, అది మనకు సంబంధించింది కాదు కదా, లారీ వాళ్ళకు సంబంధించింది. హలో బ్రదర్స్, అన్నలు, తమ్ముళ్ళు, అక్క చెల్లెలు అందరికీ నేను నమస్కారం, దండం పెట్టి చెప్తున్నా, మీ సంసారాలు నాశనం చేసుకోకండి. ఈ ఏదైతే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశించిందో ఈ కాలా కానూన్ అనేది, ఈ సెక్షన్స్ను తీసుకోవాలి. అమిత్ షాను నరేంద్ర మోడీ గారు ఎట్ అ టైం దీన్ని క్షమాపణ కోరాలి. ఒక డ్రైవర్ తలుసుకుంటే ఏమవుతుందండి? ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ తలుసుకుంటేనే మీ ఇల్లు నడుస్తుంది. లారీ నడపాలన్నా డ్రైవర్ కావాలి, బస్సు నడపాలన్నా డ్రైవర్ కావాలి, ఆటో నడపాలన్నా డ్రైవర్ కావాలి, ప్రతిదానికి డ్రైవర్ కావాలి. ఆ డ్రైవర్ను మెయింటైన్ చేసేది ఎవరు? ఓనర్. మీరు ఇన్ని సెక్షన్స్ తీసుకొచ్చిన తర్వాత మేము లారీలు ఎందుకు నడుపుకోవాలి? ఇప్పుడు మా చేతుల్లో ఏమైనా అవుతుంది, నా చేతుల్లో ఏమైనా అవుతుంది. ఎగ్జాంపుల్, 10 సంవత్సరాలు నేను జైలుకు పోయొచ్చే వరకు నా పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోతాయి, మేము ముసలోళ్ళం అయిపోతాం. ఈ సెక్షన్స్ ఎట్ అ టైం వాళ్ళు రిటర్న్ తీసుకోవాలి. మొన్న ట్యాంకర్ల ద్వారా ట్యాంకర్ల ఓనర్లకు మేము తెలియజేసినాము. ట్యాంకర్ల ఓనర్లు యథావిధిగా ఒక్కరోజు బంద్ చేస్తే స్టేట్ మొత్తం అల్లకల్లోలమైంది. రేపు అర్ధరాత్రి 12 గంటల నుండి ఎట్ ఎ టైం మొత్తం కోల్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ బంద్ చేస్తున్నాం. ఇక్కడ నుండి తెలంగాణలో కోల్ వెళ్ళే పాయింట్స్ మొత్తం ఇవే ఉంటాయి: ఖమ్మం, కొత్తగూడెం, మన్గూర్, మంచిర్యాల్, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మెయిన్ గోదావరి. కానీ ఇక్కడ నుండి వ్యాగిన్లు వెళ్తాయి. రేపటి నుండి వ్యాగిన్లు కూడా రావు. మేము వ్యాగిన్లల్లో సప్లై చేసుకోం. మేము దీనికి అగెనెస్ట్గా ఉన్నాం, 100% అగెనెస్ట్గానే ఉంటాం. ఎవరండి వీళ్ళకి ఏమైనా బాధ్యతలు ఉంటే మంచిగా ఉండు. వీళ్ళకి ఎటువంటి బాధ్యతలు ఉన్నాయి? వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేసిళ్ళు సార్? రైతులను 2 సంవత్సరాలు పంజాబ్ రైతులను ఢిల్లీలో రోడ్ల మీద పడుకోబెట్టిళ్ళు. వాళ్ళ ఫ్యామిలీస్కి కొంతమంది చనిపోయిళ్ళు చలిలా. కొంచెం కూడా వీళ్ళకు మానవత్వం లేదా? అడిగేటోళ్ళు లేరా? చేసేటోళ్ళు లేరా? ఎన్ని రోజులు మనము లారీ డ్రైవర్లము, లారీ ఓనర్లం అని చెప్పి ఎన్ని రోజులు ఇట్లా భయపడుకుంటూ ఉండాలి? మనం చేసేది ఏం తప్పని చెప్పి ఫస్ట్
ఆ రైతుల గురించి పెట్టిండు గొడవ. అక్కడ పంజాబ్లో వాళ్ళు ఢిల్లీలో 2 సంవత్సరాలు ఉన్నారు. సెకండ్ ఆర్మీలో 5 సంవత్సరాలు కష్టపడాలి, వాడు చెప్పినట్టు గడ్డి పీకాలి, వాడు చెప్పిన పని చేయాలి. 5 సంవత్సరాల తర్వాత కంటిన్యూషన్గా జాబ్ ఇస్తాడంట. సెకండ్ అది చేసిండు. ఇప్పుడు మూడోదేమో ఈ లారీల మీద ట్రక్ డ్రైవర్ల మీద పడ్డారు. వీళ్ళు సాధించాలని ఏమనుకుంటున్నారు వీళ్ళు, నాకు అర్థమవుతలేదు. వీళ్ళు చేసే ఉద్దేశం ఏంటిది? మేము మాత్రం ఎట్ ఏ టైం బ్రదర్, మీరు చాలా దూరం నుండి వచ్చి నేను మీ ఇంటర్వ్యూ కోసం నిన్నటి నుండి వెయిట్ చేస్తున్నాను. ఈరోజు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదములు. మేము 100% అయితే రేపు రాత్రి 12 గంటల నుండి డీజిల్ ట్యాంకర్లు, టిప్పర్ లారీలు, యాష్ లారీలు ప్రతి యూనియన్ వాళ్ళకు మేము మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇది మాకు స్టేట్ కమిటీ ఒకటి ఉన్నది, స్టేట్ కమిటీలో కూడా మేము ఫార్వర్డ్ చేస్తాం. 100% మాకు న్యాయం జరగాలని చూస్తున్నాం. ఈ సెక్షన్స్ అనేటివి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వ్యక్తికి కూడా కంపల్సరీ అవుతుంది. ఇది ప్రత్యేకించి లారీ వాళ్ళకి అనుకోకండి, ప్రతి ఒక్కరికి ఈ సెక్షన్స్ అనేటివి ఉంటాయి. నా ఫ్రెండ్ ఇప్పుడు ప్రజెంట్ వాడు జైల్లో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? నాందేడ్కు పోతున్నా వస్తున్నా 2 రోజులకు ఒకసారి. వాడి అడ్రస్ ఏం లేదు, వాళ్ళ భార్య పిల్లలు ఏడుస్తున్నారు, వాళ్ళ మమ్మీ సీరియస్గా ఉన్నది, వాళ్ళ ఫ్యామిలీ కూడా తెలియదు, వాళ్ళ ఫ్యామిలీకి తెలియదు. వాళ్ళ ఫ్యామిలీ ఫోన్ చేసింది ఎక్కడ ఉన్నాడు అంటే మొన్న అయితే నాందేడ్కి వెళ్ళిండు. నాందేడ్ పోలీస్ స్టేషన్కి పోయినా, సార్ ఇట్లా ఏ వినోద్ కుమార్ అని చెప్పి నా ఫ్రెండ్ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు సార్ అంటే ఏ వినోద్ కుమార్ అంటే సార్ ఫలానా ఎక్కడ ఉన్నాడు, లారీ యాక్సిడెంట్ అయిందంట. లారీది తప్పు లేదు, లారీ పక్కపొంటి రోడ్డుకు 20 ఫీట్స్ పక్కపొంటి పెట్టుకొని పడుకున్నాడు. వెనక నుండి వచ్చి కారోడు గుద్దుకున్నాడు. సెక్షన్ వీనికి ఎట్లా లాగు అవుతుంది? వీని ఫోన్ తీసుకెళ్ళిళ్ళు, వీని దగ్గర పోలీసులు వచ్చి వీని దగ్గర నుండి పైసలు తీసుకెళ్ళిళ్ళు, బండి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టిళ్ళు, వీని మీద ఉన్నాయి లేని కేసులన్నీ పెట్టిళ్ళు. ఇప్పుడు మేము మా హైకోర్టు అడ్వకేట్ను కూడా తీసుకెళ్ళినాం అక్కడికి. హైకోర్టు అడ్వకేట్ని తీసుకెళ్ళినా కానీ మాకు అక్కడ ఎటువంటి న్యాయం జరగలేదు. కేసు బుక్ అయిపోయింది. 100% పనిష్మెంటే అంటున్నారు. ఓకే అన్న. ఇప్పుడు ఈ బొగ్గుది సమస్య ఏంటంటే, ఇది మీరు బంద్ చేశారా? టిప్పర్ మొత్తం ఆగింది. ఇప్పుడు ఈ బంద్ చేస్తే ఎన్ని రోజుల వరకు మనకి బొగ్గు యూజ్ అయితే మళ్ళీ తర్వాత ఇప్పుడు మన ఎన్టీపీసీ పవర్ ప్లాంట్కి యూజ్ అయిన బొగ్గు ఇంకా ఎన్ని రోజులు మనకు పని చేస్తుంది? సార్ మీకు చెప్పేది ఒకటే విషయం ఏంటంటే, మేము అనేది బొగ్గు సప్లైకి పోతే చీకటి రాజ్యం అవుతుంది. మేము ఈరోజు బొగ్గు సప్లై చేస్తే ఎన్టీపీసీకి వ్యాగిన్ల త్రూగా 1 డే నడుస్తుంది, ఇంకో రోజు సప్లై చేస్తే 2 డేస్ నడుస్తుంది. ఒక్కరోజు మేము బంద్ చేస్తే ఒకరోజు జనాలు అందరూ చీకట్లో ఉంటారు, రెండో రోజు కూడా చీకట్లో ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు బయటికి వెళ్ళాలి బైక్ మీద అంటే పెట్రోల్ ట్యాంకర్లు నడవాయి, డీజిల్ ట్యాంకర్లు నడవాయి. జనాలు ఎక్కడి నుండి నడుస్తారు? మా అంటే వాళ్ళు ఒక ఫుల్ ట్యాంక్ చేసుకుంటారు, ఒక 10 రోజులు 15 రోజులు నడుపుతారు. దాని తర్వాత ఎటు వెళ్తారు వీళ్ళు? లారీ డ్రైవర్ వచ్చి లారీ తీస్తేనే పెట్రోల్ డీజిల్, ఇంటికి అన్నం కూడా రావాలి, కూరగాయలు రావాలి, ఏం చేయాలన్నా కానీ లారీ డ్రైవర్, లారీ ఓనర్ పర్మిషన్ తోటి రోడ్డు వెళ్తేనే నడుస్తుంది. ఓనర్ 100% దీనికి కాదు. నా ప్రాణమైనా ఒకటే, నా డ్రైవర్ ప్రాణమైనా ఒకటే, ఎవరిదైనా ప్రాణం ఒకటే. అది యాక్సిడెంట్ అనేది అన్ఫార్చునేట్లీ అవుతుంది, కావాలని డ్రైవర్ అయితే చెయ్యడు కదా. ఎవరు తప్ప కావాలని ఎవరు చేయరు. 100%. ఇది ఎన్టీపీసీ మొత్తం నోటీసులు ఇవ్వడం జరిగింది, సింగరేణికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది, ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. రేపు అర్ధరాత్రి 12 గంటల నుండి దయచేసి చెప్తున్నా, ఓనర్లందరికీ మరీ చేతులెత్తి దండం పెడుతున్నా, సార్ కిస్తీ కట్టాలి, సార్ డీజిల్ జీతాలు లేవు, బిల్లులు కట్టుకోవాలి. దయచేసి అలాంటి వాక్యాలు చెప్పదు బ్రదర్. ఇది నా ఒక్కని కోసం కాదు, లక్షల మంది కొట్లాడతారు ఈ కాలాకాలం తీసేయాలని చెప్పి. సెంట్రల్లో కొట్లాడుతున్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడారు, శ్రీధర్ బాబు గారు మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ గారు కూడా మాట్లాడారు మా దిక్కు నుండి. ఓకే, మేమైతే అన్న దీనికి మాత్రం 100% వ్యతిరేకం. మా లారీలు నేను మా ఇంటికి అడబెట్టుకుంటాం, నా లారీ నా ఇష్టం భయ్, నేను తీయ. నువ్వు ఏ రోజైతే మీరు ఎట్లయితే ఇది కానూన్ రిలీజ్ చేసిల్లో మీరు ఈ సెక్షన్స్ అన్నీ రిటర్న్ తీసుకోవాలి. బేషరతుగా డ్రైవర్లకు, ఓనర్లకు మీరు క్షమాపణ కోరాలి. అమిత్ షా విత్ నరేంద్ర మోడీ ఏ రోజైతే మీరు చెప్తారో ఆ రోజు నుండి తీస్తాం లారీలు. మీరు ఇన్ని రోజులు చేసినట్టు గుడ్డిగా చేస్తారంటే ఇక్కడ ప్రజలు ఎవరు వినడానికి లేరు. మీరు ఏం చేయాలనుకున్నా కానీ చేసుకోండి. 100% ఇది మాత్రం వాస్తవం. బండ్లు అయితే తీసేది లేదు. రేపు రాత్రి 12 గంటల నుండి ఆల్ ఓవర్ తెలంగాణలో మేమైతే స్ట్రైక్ అయితే చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాం. నోటీసులు ఇవ్వడం జరిగింది. దయచేసి ఓనర్లు కూడా సహకరించాలి, డ్రైవర్లు సహకరించాలి, క్లీనర్లు సహకరించాలి. ఇది చేసేది ఏంటిదంటే వాస్తవానికి మన భార్య పిల్లలను మనం పోషించుకోవాలంటే ఏ టిఫిన్ బండి పెట్టుకున్నా బతుకుతాం. మనము రోడ్డు మీద దోశలు వేసుకున్నా, మిర్చి బజ్జీలు వేసుకున్నా, అన్నం హోటల్ పెట్టుకున్నా, ఎక్కడైనా బతుకుతాం. 500-600 తోటి మన ఫ్యామిలీ బతుకుతుంది. 10 సంవత్సరాలు ఉన్నదే చిన్న లైఫ్. జైల్లో కూర్చున్న తర్వాత మన ఫ్యామిలీ బరువు బాధ్యతలు మోస్తారు. దీని గురించి 100%గా న్యాయం జరిగే వరకు మా డిమాండ్స్ అన్నీ 100% మాకు కావాలి. ఇవైతే వీళ్ళు కొత్త సెక్షన్స్ తీసుకున్నారో సెక్షన్స్ అన్నీ రిటర్న్ తీసుకోవాలి. సెంట్రల్ ట్యాక్స్ తక్కువ చేయాలి, టోల్ ట్యాక్స్లు తక్కువ చేయాలి. అదనంగా మధ్యతరగతి వాళ్ళే బలవుతున్నారు దీంట్లో. పెద్దగా ఉన్నోడు మంచిగానే ఉన్నారు. అదానికి వ్యాగిన్లల్లో పోతూనే ఉంటాయి. సొంత వ్యాగిన్లు ఉన్నాయి, సొంత కంపెనీలు, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అదానికి వాళ్ళకి పోతాయి. పెద్ద మనుషులు మన మధ్యతరగతి వాళ్ళని బతకాలంటే 100%గా ఈ చట్టానికి వ్యతిరేకం చేసిన తెల్లారి నుండి
మనం హ్యాపీగా మన లారీలో మనం అనేది రోడ్డు మీద తీసి యథావిధిగా నడుపుకుంటాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న. చాలా దూరం నుండి మీరు కూడా వచ్చినందుకు సంతోషం. నమస్కారం. రైట్, ఓకే, సంతోషం.